సమాజంలో బంధాలు, నైతిక విలువలు ఎంతలా మంటగలిసిపోతున్నాయో చూపించి ఓ ఘటన ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో జరిగిన ఒక వివాహం సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తోంది. ఒక వ్యక్తి ఏకంగా పిల్లనిచ్చిన సొంత అత్తని వివాహం చేసుకున్న ఘటన పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. అక్బర్పూర్ ప్రాంతంలో జరిగిన ఈ విచిత్ర వ్యవహారంలో సదరు వ్యక్తి తన భార్యను వదిలిపెట్టాడు. ఆ తర్వాత అందరూ ముక్కున వేలేసుకునేలా ఆమె కన్నెతల్లిని అంటే తన అత్తగారిని కోర్టు మ్యారేజ్ చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా తాము చేసుకున్న వివాహ ధృవీకరణ పత్రాన్ని చేతిలో పట్టుకుని తమ బంధాన్ని సమాజం అంగీకరించాలని, తమ నిర్ణయాన్ని ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నాడు. ఈ అత్త అల్లుళ్ల వివాహానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కుమార్తె వివాహం జరిగిన తర్వాత కాలక్రమేణా అత్త అల్లుళ్ల మధ్య సాన్నిహిత్యం పెరిగినట్లు సమాచారం. అయితే కన్నతల్లి, భర్త కలిసి ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై సదరు వ్యక్తి భార్య స్పందన ఏంటి అనే దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ వివాదాస్పద వ్యవహారానికి సంబంధించి ఇప్పటి వరకు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. అలాగే అధికారులు కూడా దీనిపై ఎలాంటి చట్టపరమైన చర్యల గురించి వెల్లడించలేదు. కానీ నెటిజన్లు మాత్రం సమాజంలో వావి వరసలు మర్చిపోతున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విచిత్ర పెళ్లిపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఇది కేవలం ఒక వివాదాస్పద ప్రేమ కథ మాత్రమే కాదు, ఒక పచ్చని కుటుంబాన్ని రోడ్డున పడేసిన దారుణమైన పరిస్థితి అని కొందరు అంటున్నారు. ఈ బంధాల మధ్యలో నలిగిపోయేవారే అసలైన బాధితులని, ఇక్కడ కుటుంబ అనుబంధం హద్దులు దాటిందని నెటిజన్లు వాపోతున్నారు. పాపం తల్లిని, భర్తను ఒకేసారి కోల్పోయిన ఆ కుమార్తె ప్రస్తుత పరిస్థితి ఏంటి అని చాలామంది నెట్టింట ఆరా తీస్తున్నారు. నిజానికి ఇలాంటి వింతైన ఘటనలు జరగటం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2024 సంవత్సరంలో బీహార్ రాష్ట్రంలో కూడా సరిగ్గా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ ఘటనలో భార్య మరణించిన తర్వాత సదరు వ్యక్తి అత్తతో సంబంధం పెట్టుకున్నాడు. విషయం బయటపడటంతో ఊరి జనం సమక్షంలోనే ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు యూపీలో జరిగిన ఈ కోర్టు పెళ్లి కూడా పాత రోజులను గుర్తుచేస్తూ తీవ్ర చర్చకు దారితీస్తోంది.